హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుసుమ క్రియేటివ్ వీడియోస్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఒడియాలు చేసుకుందాం. దీనికోసం బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. అలాగే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర. ఇప్పుడు ఎసురు పెట్టేసుకొనేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకుందాం. దీనికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకునేసి బాగా తెల్లాలన్నమాట. ఎసురు మరిగేలోపు ఇందులోకి వేసుకోవడానికి పచ్చిమిర్చి అలాగే అల్లం ఇవి రెండు బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎసురు తెల్లిపోయింది చూడండి, ఇలా బాగా తెల్లాలన్నమాట. తెల్లిన తర్వాత రైస్ వేసేసుకుందాం. ఇందులోకి నానబెట్టుకున్న రైస్ చూడండి, ఇలా రైస్ అంతా వేసుకునేసి కొద్దిగా వాటర్ తీసి పక్కన పెట్టుకుందాం, అవసరమైతే వాడుకోవడానికి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా టేస్ట్ చేసుకుంటే సరిపోయిందండి. ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకుందాం. అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి, బాగా ఉడకనివ్వాలి. అలాగే ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇదంతా బాగా ఉడకనివ్వాలండి. మామూలుగా సబ్బియం, లావు సబ్బియం అయితే త్వరగా ముందుగానే వేసేసుకోవాలి. కానీ ఇది సన్న సబ్బియం కాబట్టి కొంచెం రైస్ ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ సబ్బియం వేయడం వల్ల బాగా బోలు ఇచ్చి క్రంచీగా వస్తాయి మన వడియాలు. చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది. ఎంత బాగా ఉడకనివ్వాలండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా స్లోగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక 50% పైనే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం సగ్గు యాడ్ చేసేసుకుందాం. మెల్లగా కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి మెల్లగా కలుపుతూ ఉడికించుకోవాలి. మొత్తం కలిసే విధంగా సగ్గుబియ్యం కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మనకు ఈ కన్సిస్టెన్సీ బాగా ఉడికిపోయి దగ్గర పడేటప్పటికి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ